క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. ప్రపంచాలను కలగచేసి నడిపిస్తున్న మాటలు కనుక నీ మాటల్లో జ్ఞానమును, నీ మాటల్లో ఆత్మయు, నీ మాటల్లో జీవమును దాగి ఉన్నాయని లేఖనాలు చెలవిస్తున్నాయి కనుక అట్టి మాటలు మేము వినుచుండగా మా అందరికీ నీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచన అనుగ్రహించమని, ఈ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమనేవో తెలియదు కానీ ఆయా బిడ్డలతో మీరే మాట్లాడి నాకును, మాకును, అందరికీ కావాల్సిన ఆత్మీయమైన ఆహారంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మా లోపాలను ఖండించి గద్దించి సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటూ, మీరే మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా ఇట్టి ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతిదినము కాపాడి ఆయన సంఘములో చేరి ఆయన్ని ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మనల్ని నిలబెట్టుకొని, మనల్ని రక్షించుకొని, మనల్ని ఆయన కొరకు సిద్ధపరచుకున్న దేవుని యొక్క అనాది సంకల్పమును బట్టి దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు వరకు మనము బ్రతికి ఉన్నామంటే అది దేవుని మహాకృపను బట్టి అని మనం అర్థం చేసుకుని దేవునికి మనం ఎల్లప్పుడూ రుణస్థులము, వందనస్థులమై ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మనం నడుచుకోవటానికి, అలాగే నా వాక్యం వినటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే అసహ్యులు ఎవరు? అసహ్యులు ఎవరు? జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని పంచుకుందాం. అసహ్యులు ఎవరు అన్న అంశము ద్వారా కొద్ది నిమిషాలు మరి ప్రభు వాక్యాన్ని మరి జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేద్దాం. అసహ్యత అనగానే మనకు కొన్ని విషయాలని మనం అనుకుంటున్న కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. తినే ఆహారం ఉన్నదనుకోండి, అది కొంతమందికి చాలా ఇష్టంగా నచ్చుతుంది, కొంతమందికి అయిష్టంగా ఉంటుంది. కొంతమందికి తినేవారికి అది బాగా ఇష్టంగా తినేవారు ఉంటారు. చికెన్ అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి అయిష్టంగా ఉంటుంది. మటన్ అంటావా, అది కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి అయిష్టంగా ఉంటుంది. అలాగనే తినే ఆహార పదార్థాల్లో కొంతమందికి ఇష్టము, కొంతమందికి అయిష్టంగా ఉంటుంది. అంతేకాక వస్త్రాల్లో కూడా కొంతమందికి ఆ కలర్ అంటేనేమో, లేదా అలాంటి వస్త్రాలంటే చాలా ఇష్టంగా ఉంటాయి. కొంతమందికి అలాంటి వస్త్రాలే మరొకరికి చూపిస్తే వారికి అయిష్టంగా అనిపిస్తుంది, నచ్చదు. ఈ క్లాత్, ఈ కలరు
అది నచ్చదు నాకు అని చెప్తా ఉంటారు. కొంతమందికి అది చాలా ఇష్టంగా అనిపిస్తుంది, కానీ కొంతమందికి అయిష్టంగా అనిపిస్తుంది. కొంత లోతుకి వెళ్తే చూడదగిన ప్రదేశాలు కొన్నిటిని కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. కొంతమందికి ఇష్టంగా అనిపిస్తుంది, కొంతమందికి అయిష్టంగా అనిపిస్తుంది చూడదగిన ప్రదేశాలు. ఎందుకు మనిషికి అని అంటే, మనిషి మనస్సాక్షికి కొన్నిటికి ఇష్టపడతా ఉంటారు మనుషులు. ఇంకొంతమంది అదే ఇష్టాన్ని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అయిష్టంగా కూడా అనుకునే పరిస్థితి ఉంటుంది. కొంతమంది దాన్ని ఇష్టపడతారు, కొంతమంది అయిష్టపడతారు. ఇది మనుషులకున్న ప్రధాన లక్షణం. అలాగనే మనకే కాదు, పరలోకపు తండ్రికి కూడా ఇష్టము అయిష్టము అనేవి ఉంటాయా అని అంటే, తండ్రి అయిన దేవునికి కూడా ఉంటాయి అన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. మనుషులకి కాదు, దేవునికి కూడా ఇష్టమైనవి ఉన్నాయి, అయిష్టమైనవి కూడా ఉన్నాయి అన్న సంగతి మనుషులకి ఎలాగనో దేవునికి కూడా అలాగనే అన్న సంగతి మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇష్టాన్ని మనం చెప్పుకున్నాం. ఇష్టం అనగానే అది నాకు చాలా ప్రాణం అండి. లోతుగా పోతే ఆ వచనానికి ఏమంటారంటే, ఇష్టాన్ని ఇంకా కొంత లోతుగా వెళ్ళి మాట్లాడుకుంటే ఆ ఇష్టాన్ని ఏమంటారంటే ప్రాణం అండి. అది నాకు చాలా ఇష్టం అన్నదాన్ని ప్రాణం అని చెప్తా ఉంటారు. ఇష్టానికి లోతైన పదము, జాగ్రత్తగా వినాలి. ఇష్టానికి లోతైన పదం ఏంటి అని అంటే, ఇష్టానికి లోతైన పదము అది నాకు ప్రాణం అండి అని చెప్తా ఉంటారు. ఇష్టానికి మరొక పదం లోతైన పదం, లేదా డెప్త్గా పోతే ఆ పదాన్ని ఏమంటారంటే నాకు ప్రాణం అండి అంటారు. దాన్ని అయిష్టానికి కూడా ఒక పెద్ద పదం ఉంది, తీవ్రమైన పదం అన్నమాట. దాన్ని అయిష్టానికి కూడా పదం ఉంది. ఇష్టానికి ఏమో నాకు ప్రాణం అండి అంటారు. అయిష్టానికి ఏమో పెద్ద పదం ఏంటంటే అసహ్యము అన్న పదం వస్తుంది. ఇష్టానికి ఇష్టం అయిష్టం అని చెప్పుకుంటున్నాం. ఇష్టానికేమో లోతుగా వెళ్తేనేమో ప్రాణం అండి అంటాం, అయిష్టానికేమో లోతుగా వెళ్తే అసహ్యం అని అంటాం. అంటే దేవునికి అసహ్యము అనేది నచ్చుతుందా అంటే, ఆ మనుషులు చేసే ఆ క్రియలను బట్టి నచ్చదు అన్న సంగతి ఖచ్చితంగా దేవుడు బోధిస్తున్నాడు, చెప్తున్నాడు. అవి ఏంటో మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఏంటవి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 అసహ్యులు ఎవరో జాబితా విడుదల చేశాడు దేవుడు. మీకు జాబితా విడుదల చేయటం అంటే రిజల్ట్ అంటారా? ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత దాని రిజల్ట్ ప్రభుత్వం విడుదల చేస్తుంది. అలాగనే దేవుడు కూడా దేవునికి అసహ్యులైన వారు ఎవరు, నరకములో పడవేయబడేవారు ఎవరు, అది దేవునికి ఇష్టము లేనివారు అంటే అయిష్టము కలిగిన వారు, ఇంకా లోతుకెళ్తే అసహ్యులు. ప్రభుత్వం ఎట్లా జాబితా విడుదల చేసిందో ముందుగానే దేవుడు ఒక జాబితా విడుదల చేశాడట. ఆ విడుదల చేసిన జాబితా లిస్ట్లో మనం ఉన్నామేమో జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. తిరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అని చెప్పేది. వీరు ఎవరో తెలుసుకోవటం చాలా అవసరం మనకి.
ఎందుకంటే నరకంలో ఎవరెవరు వెళ్తారన్న జాబితా, ఎవరెవరు దేవునికి అసహ్యులు అన్న సంగతి ముందుగానే ఒక జాబితా దేవుడు ఇచ్చాడు. దేవునికి ఇష్టలుగా ఉన్నవారు, అసహ్యులుగా ఉన్నవారు లోకంలో చాలా మంది ఉన్నారు. దేవునికి ఇష్టలుగా ఉన్నవారు ఎవరంటే మనం వెంటనే చెబుతాం, దావీదు గారి పేరు ఎత్తుతాం. నాకు ఇష్టడైన, నా హృదయానుసారుడైన దావీదు అని చెప్తా ఉన్నాం. బైబిల్లో దేవునికి అసహ్యాన్ని పుట్టించిన వారు ఉన్నారు, ఇష్టాన్ని కలగజేసిన వారు కూడా ఉన్నారు. అలాగనే అసహ్యులు అన్నవారు ఎవరు? నరకానికి వెళ్ళేవారు. నరకానికి వెళ్ళేవారి జాబితా ఏంటి? ఇప్పుడు మనం చదువుకున్నాం. దాదాపు పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా దేవుని దృష్టిలో వీళ్ళు ఒక అసహ్యులుగా కనపడుతున్నారన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం. అలాగనే దేవునికి ఇష్టలుగా ఉన్నవారు ఉన్నారు, దేవునికి అసహ్యులుగా ఉన్నవారు కూడా బైబిల్లో ఉన్నారు. వాళ్ళ గురించి మనం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోకపోతే మనము వారి జాబితాలో దేవుడు అసహ్యించుకునే వారి జాబితాలో మనం ఉన్నామేమో, మనం అలాంటి క్రియలు జరిగిస్తున్నామేమో. ఒకవేళ అలాంటి క్రియలు జరిగిస్తే, ఒకవేళ చనిపోతే నరకానికి వెళ్ళిపోతామే తప్ప దేవునికి అసహ్యమైన క్రియలు జరిగించి నరకానికి వెళ్ళిపోతామే తప్ప పరలోకానికి ఏమాత్రం తెలియదు, వెళ్ళలేము, అక్కడికి చేరలేము. కారణం ఏంటంటే మనము తెలుసుకోవాల్సిన విషయాలను పక్కకు పెట్టేశాం, అనవసరమైన విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. బైబిల్లో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? దేవునికి అయిష్టంగాను అసహ్యంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎలాంటి క్రియలు జరిగించారు, ఎలా చేస్తే వారు అసహ్యులయ్యారు, అది మనం తెలుసుకుంటేనే దాని నుండి తప్పించుకోవటానికి లేదా దాని నుండి దూరం అవ్వటానికి, దేవునికి ఇష్టంగా బ్రతకటానికి మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. మనం ఏమీ తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు మనము గాలి మాటలన్నీ చెవులు వేసేసుకుని మనకు నచ్చినట్టుగా మనం నడుచుకుంటే మనం అసహ్యులమా దేవునికి ఇష్టలుమా అన్నది మనకే తెలియకపోతే, బైబిల్ను చదవకపోతే మనకు ఎట్ట తెలుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టలు ఉన్నారు, అసహ్యులు కూడా భూమి మీద ఉన్నారు. అంతేకాదు బైబిల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. మనం కొద్దిగా పరిశీలిద్దాం. సామెతల గ్రంథము, బైబిల్ ఉన్న వారంతా కూడా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దామా. 1వ అధ్యాయము 29వ వచనాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఇప్పుడు నేను చెప్పేది అసహ్యులు అనగా అంటే దేవుడు అసహించుకునేవారు లేదా దేవుణ్ణి అసహించుకునే వారి గురించి కూడా చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా మరి పరిశీలించాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. జ్ఞానము వారికి అసహ్యమాయను అని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే జ్ఞానము వారికి అసహ్యమైపోయిందంట. అంటే దేవుడే ఇష్టము లేని, అంటే కొంతమంది ఉన్నారు లేండి క్రైస్తవుల్లోనే, మళ్ళీ ఎవరినో అంటున్నారేంది అని అంటానికి లేదు, క్రైస్తవుల్లోనే జ్ఞానం వారికి అసహ్యమైపోయింది. జ్ఞానము అనగా ఏంటి అని అంటే, జ్ఞానము అంటే కూడా రెఫరెన్స్ ఉంది, జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే. జ్ఞానం అంటే రెఫరెన్స్ ఇస్తున్నాను, జాగ్రత్తగా మీరు పరిశీలించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జ్ఞానం అంటే ఎవరో మనం చూద్దాం. 1వ అధ్యాయము 24వ వచనంలో జ్ఞానం అంటే ఎవరు ఇంకా క్లియర్గా చెప్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఆయన యూదులకు ఆటంకముగాను, ఆయన అనగానే యూదులకు ఆటంకమైంది ఎవరై అంటే యేసుక్రీస్తు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. జ్ఞానం అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు అన్న మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుకు మరొక పేరేంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే మరేం చెబుదాము? ఒకసారి ఆలోచిద్దాం.
యేసుక్రీస్తుకు మరొక పేరు ఏంటి? జ్ఞానం అంటే యేసుక్రీస్తు. యేసుకు మరొక పేరు ఉందో చూద్దాం. అది కూడా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. యేసుక్రీస్తుకు మరొక పేరు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అన్నది. రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించుకున్నవాడు ఎవరై అంటే యేసుక్రీస్తే, మన కొరకు రక్తం చిందించిన వాడు. ఆయనకు మరొక పేరు ఏంటి అంటే వాక్యం. ఆయనకు ఒక పేరుంది. ఆయనకు పేరు ఏంటి అంటే జ్ఞానము అని చెప్పి ఇందాక చదువుకున్నాం. జ్ఞానానికి మరొక పేరు ఉంది. ఆ పేరేంటి అంటే వాక్యం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనంలో జ్ఞానము వారికి అసహ్యమాయను అని అంటే, జ్ఞానం అంటే వాక్యము అసహ్యమైపోయింది అనమాట. అంటే యేసుక్రీస్తు అసహ్యమైపోయాడు. వినరు, వాళ్ళు చెబుతున్నా వినరు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చి కూడా వాక్యం వినరు. కొంతమంది ఉన్నారు భ్రష్టులు, భ్రష్ట మనస్సుకు అప్పగింపబడిన వారు. జ్ఞానము వారికి అసహ్యమాయను అంటే జ్ఞానం అనగా వాక్యం. వాక్యాన్ని అసహించుకునే వారు కూడా ఉంటారు అన్న సంగతి బైబిల్ చెప్పిందాక మనకు అర్థం కాదు. క్రైస్తవుల్లోనే ఉన్నారు. ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోగా నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు ఆ వాక్యాన్ని మేము విన్నాంలే, మాకు తెలుసులే, అంత మాకు అర్థమైందిలే అన్నట్టుగా, లేదా ఆ వాక్యం తర్వాత విందాంలే, మనకు అవసరం ఇప్పుడు కొద్ది పని ఉంది, లేకపోతే ఇంకో రకంగా అట్లా చెప్పేసి దేవుని వాక్యాన్ని అసహించుకునేవారు కూడా ఉంటారా అంటే ఉన్నారు. అంతేగాక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను అన్న మాటను కూడా రాసింది. అంటే భయభక్తులుగా జీవించటం కూడా వారికి ఇష్టం లేదట. భయము భక్తి కలిగి జీవించటం కూడా వారికి ఇష్టం లేదు. ఎందుకంటే మొదటిగా వాక్యాన్ని ఇష్టం లేదు, జ్ఞానం అంటే వారికి నచ్చట్లేదు, అసహ్యంగా ఉంది. రెండోదిగా చూసినప్పుడు ఇక్కడ ఏమని రాస్తుందంటే భయభక్తులు అనేవి కూడా వారికి ఇష్టం లేకుండా పోయిందట. భయభక్తులు కలిగి జీవించటం కూడా ఇష్టం ఉండదట. అంటే వాక్యాన్ని అసహించుకునేవారు ఉన్నారు క్రైస్తవుల్లోనే. అలాగే వాక్యం వినకుండా వెళ్ళిపోయావంటే అసహించుకోవటమే. నీకు 100 పనులు ఉండొచ్చు, వాక్యం చెప్పేటప్పుడు నువ్వు శ్రద్ధ కలిగి వినాలి. వాక్యము దేవుడై ఉండేను అని చెప్పబడ్డ మాటను మనం చాలాసార్లు చదువుకున్నా. వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరగటం, అక్కడి నుండి ఇక్కడికి మార్చటం, ఎక్కడి నుండి అక్కడ, ఏం వింటున్నావో జాగ్రత్తగా పరిశీలించు. అందుకే యేసుప్రభు మార్కు సువార్తలో ఏమన్నాడో చూద్దాం ఒకసారి, అది కూడా చూసి వద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు గద్దిస్తున్న మాటను ఒకసారి మనం పరిశీలించాలి కదా. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. గట్టిగా చెబితే, మీరెట్టి కొలత ఏమంటున్నాడు, మీరెట్టి కొలత కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడను, మరీ ఎక్కువగా మీకు కొలవబడను మీకు అని చెప్పాడు. మీరేం వింటున్నారో జాగ్రత్తగా, ఎంతో కష్టపడి ఒక సేవకుని నియమించి సేవకుడు ద్వారా జ్ఞానాన్ని ఇస్తుంటే, వాక్యాన్ని చెబుతుంటే వినకపోగా, హెచ్చరిస్తున్నా మారకపోగా, మారు మనసు పొందకపోగా, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ఎట్టి కొలత కొలుస్తున్నావు, అట్టి కొలత కొలవటమే కాక అంతకంటే ఎక్కువ కొలుతుడట. నీకు శిక్ష నీకు అంతకంటే ఎక్కువ ఉంటుందట. ఎందుకంటే నీవు వినుచున్నది జాగ్రత్తగా విను. ఎందుకంటే వాక్యము అసహ్యమైపోతుంది జనానికి. కొంతమందికి భయభక్తులు అంటేనే ఇష్టం లేకుండా పోతుంది. భయము భక్తి అంటేనే ఇష్టం లేకుండా పోతుందంట. భయభక్తులు లేవట. ఎందుకంటే భయం ఉంటేనే భక్తి ఉండట్లేదు, భక్తి ఉంటేనే భయం ఉండట్లేదు. భయం ఉంటేనేమో చర్చికి రారు, భక్తి ఉంటేనేమో చర్చికి వస్తారు కానీ దేవునికి భయపడరు. దేవుడు చూస్తున్నాడు, ఎక్కడైతే 2-3 ఆయన నామమును కూడి ఉంటారో అక్కడే ఉంటానంటే సంఘంలో ఉన్నాడా అంటే ఉన్నాడని. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా సంఘంలోనే ఉన్నాడంటే
సంఘంలో అటు ఇటు తిరిగి ఇటు ఆడ కూర్చొని ఈడు కూర్చొని అటు తిరిగి ఈడు తిరిగి ఏడ నిద్రపోయేవాళ్ళు, ఇంటిగా నిద్రపోరు, ఈడ నిద్రపోయేవాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే వీళ్ళే భ్రష్టులు, వీళ్ళే భ్రష్టాత్మక అప్పగింపబడినవారు. బయట ఎక్కడో అన్యులు కాదు, నాస్తికులు, దేవుని నమ్మనవులు కాదు. ముందుగా క్రైస్తవులే. ఇలాంటి భయభక్తులు, భయము లేదు, భక్తి లేదు, పైగా వాక్యం వినే మనసు లేదు, దాన్ని అసహ్యించుకునే పరిస్థితికి వచ్చేసారట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు దేవుణ్ణి జ్ఞానమును సంపాదించుకుంటున్నామనుకుంటూ దేవుని వాక్యాన్ని అసహించుకునే పరిస్థితికి వచ్చారు. కాదంటారా? అవునంటారు. మీరు ఆలోచించండి. అందుకే మళ్ళా చదువుతాను చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29. జ్ఞానము అనగా క్రీస్తు, క్రీస్తుకు మరొక పేరు వాక్యము. మనం రెఫరెన్స్తో సహా చెప్పాము. జ్ఞానము అనగా యేసుక్రీస్తు, దేవుని జ్ఞానము యేసుక్రీస్తు. దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి వచ్చాడు యేసుక్రీస్తు. అందుకే దేవుని జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు. ఆ జ్ఞానానికి మరొక పేరు వాక్యము. అంటే ఇప్పుడు జ్ఞానం అంటే వాక్యం. వాక్యాన్ని అసహించుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, క్రైస్తవుల్లోనే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే వారికి ఇష్టం లేకపోయాను అన్నాడు కదా. అంటే భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి లేదు. ఉన్నారా విశ్వాసం కలిగినట్టు? ఉన్నామండి అంటే ఎలాంటి విశ్వాసం? దయ్యము విశ్వాసం అది. అందుకని వారి విశ్వాసము దేవునికి ఇష్టమా అంటే అసహ్యం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 32వ వచనం చూద్దామా? అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 32వ వచనం. మృతుల పునరుత్థానమును గూర్చి, తీసారా? జాగ్రత్తగా చూడండి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకరికి ఇంకొకసారి విందుమని చెప్పిరి. చూసారా? హేళన. సువార్త చెబుతుంటే హేళన చేస్తున్నారట. మృతుల పునరుత్థానం, చచ్చిపోయిన తర్వాత మనం తిరిగి లెగుస్తాము. యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిందే సువార్త. అయితే అదే సువార్త పౌలు గారు ఇక్కడ వాక్యం బోధిస్తూ ఉంటే ఆ మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరట. అపహాస్యం అంటే స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కూడా వీరేం చేస్తున్నారో తెలుసా? హేళన చేసేవాళ్ళు ఎక్కువైపోయారు, అపహాస్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. స్వార్థ చెబుతుంటే వాక్యము నచ్చట్లేదు, వాక్యం అనేది ఇష్టం ఉండట్లేదు. వాక్యం అంటే కంపు కొట్టేదట. ఎలా ఉందో చూడండి ఒకసారి వాళ్ళ పరిస్థితి. దేవుని వాక్యం అంటే నచ్చట్లేదు, దేవుడు అంటే నచ్చట్లేదు, సువార్త అంటే మళ్ళీ హేళన చేసి ఏమంటున్నారు చూడండి. దీని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి చెప్పు, ఇంకొకసారి విందుమని చెప్పిరి. ఇప్పుడు కాదులే, తర్వాత ఏంట, ఇప్పుడు కాదు తర్వాత చెబుదు కానీ తర్వాత ఏంట. చాలా మంది బ్రదర్ ఇప్పుడు కాదులే కానీ నాకు కొంచెం పని ఉంది తర్వాత. ఆ తర్వాత అన్న టైం దాకా నువ్వు బతుకుతావో చచ్చిపోతావో తెలియదు. బ్రదర్ ఇప్పుడు కాదండి తర్వాత వింటాను, నాకు టైం లేదు, బిజీ, నువ్వు చాలా బిజీ. అందుకే నీకు చెబుతున్నాడు ఈరోజు హెచ్చరిక. అసహించుకునే వారి బ్యాచ్కి ఇక్కడ దేవుడు అసహించుకుంటున్నా, దేవుడిని అసహించుకుంటున్నారు ఇక్కడ క్రైస్తవులే. అందుకే ఇప్పుడు కాదు నువ్వు చెప్పున్నది ఇంకొకసారి విందుము అంటే ఇప్పుడు కాదు తర్వాత వింటాం అంటున్నారు. ఇంకొంతమంది అసహించుకుంటున్నారు, అపహాస్యం చేస్తున్నారు. అంటే సువార్త అంటే ఎలా అయిపోయిందో చూడండి. వాక్యము రాయించింది దేవుడు. బాగా వినండి, వాక్యము రాయించింది మనుషులు కాదు. మళ్ళా చదువుతాం, అది రెఫరెన్స్ కావాలిగా మీకు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో జాగ్రత్తగా మీరు పరిశీలించండి. వాక్యం రాయించింది ఎవరో కూడా చెప్తున్నాడు.
నువ్వు హేళన చేసే వాక్యము మనుషులు చెప్తున్నారని లేకుండా నిర్లక్ష్యం చేసి తర్వాత చెప్దు కానీ బ్రదర్ నాకు ఇప్పుడు కుదరలేదు, పాస్టర్ గారు ఇప్పుడు కాదండి అని హేళన చేస్తున్నావే. ఆ వాక్యం ఎవరు రాయించారు అనుకుంటున్నావు? చూడండి ఒకసారి. 1:20-21 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనము అంటే వాక్యము ఏ ప్రవచనమును పుట్టలేదని, ఊహను బట్టి పుట్టలేదని మొదట గ్రహించుకున్న వాళ్ళను ఈ ఏలయనగా 21 వచ్చిన ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చ అంటే కోరికను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దేవుడు రాయించిచ్చింది గ్రంథం ఇది, వాక్యం ఇది. దాన్ని నువ్వేం చేస్తున్నావంటే ఇప్పుడు కాదు బ్రదర్, తర్వాత ఏంట, నాకు ఇప్పుడు టైం లేదు బ్రదర్, నేను చాలా బిజీ బ్రదర్, నేను చాలా బిజీ బ్రదర్. బిజీతోటే వెళ్ళిపోతావు నువ్వు. అర్థమైందా? నువ్వు చాలా బిజీ, నాకు తెలియదన్న యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి తెలియదా? అది యేసు ప్రభుకు తెలియదు నువ్వు ఎంత బిజీయో. ఆ బిజీలోనే కొట్టుకొని పోతావు నువ్వు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏంటంటే దేవుని వాక్యాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. రెండవది దేవుని వాక్యము తర్వాత చెప్పండి బ్రదర్, మీరు చెప్పేది ఏదో ఇప్పుడు నాకు కుదరదు, నాకు ఇప్పుడు టైం లేదు, నాకు ఇప్పుడు వినబుద్ధి కావట్లేదు, నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది, నేను ఇప్పుడు జర్నీ చేయాలి, నాకు ఇప్పుడు డ్యూటీ ఉంది, అప్పుడు ఇంట ఆ తర్వాత ఇంట. ఇది నిర్లక్ష్యమా? అసహించుకుంటున్నావా వాక్యాన్ని? నిర్లక్ష్యం చేస్తున్నావు, అసహించుకుంటున్నావు, భయభక్తులు లేకుండా పోయింది, ఇష్టం లేకుండా పోయింది. ఇదంతా జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఎవరో కాదు, దేవుని వాక్యాన్ని హేళన చేసే పరిస్థితికి వచ్చారు క్రైస్తవులు. అసలు నువ్వు వాక్యంలో ఉన్నావో లేదో, అసలు నువ్వు భక్తిపరుడువో కాదో, నీలో భక్తి ఉందా లేదా అనేది పరిశీలించి చూసేది ఏంటో తెలుసా? నువ్వు వాక్యం విన్నప్పుడు నువ్వు భక్తిహీనతలో ఉన్నావా, భక్తి పరుడుగా ఉన్నావా, అప్పుడు నీకు తెలుస్తుంది. వాక్యం ఏమై ఉన్నది? యాకోబు రాసిన పత్రికలో సూటిగా చెబుతున్న మాట ఒకసారి మళ్ళీ చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం తీసారా? యాకోబు రాసిన పత్రిక 22 నుండి చదువుకుంటూ పోదామా? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు, గుర్తుపెట్టుకోండి, వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. అద్దం ఎలా ఉపయోగపడుతుందో నీ ఆత్మీయ జీవితంలో వాక్యం అలా ఉపయోగపడుతుంది. నీలో భక్తి ఉందా, లేకపోతే దేవుణ్ణి అసహించుకుంటున్నావా? నీవు భక్తిహీనుడువా, భక్తిపరుడువా, విశ్వాసముందా, అవిశ్వాసముందా? నువ్వు ప్రార్థనాపరుడివా, ప్రార్థన లేని జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుని పక్షమున ఉన్నావా, దెయ్యం పక్షమున ఉన్నావా? ఎవరితో ఉన్నావు, ఎలా ఉన్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో కూడా సూటిగా అద్దం తన ఎదుట సహజ మొహాన్ని చూపించినట్టుగా నీ జీవితాన్ని చూపించేది ఏదైనా ఉంది అంటే అది వాక్యమే. ఆ వాక్యానికి నువ్వు లోబడాలా, నువ్వు వినాలా. వింటే కదా నీ పరిస్థితి ఏంటో నీకు తెలిసిద్ది. వినకుండా నీకు పరిస్థితి ఎట్ట తెలిసిద్ది? వీళ్ళు చూడు ఏమన్నారు, తర్వాత చెప్తురు అని. మీరు చెప్పినది అయితే తర్వాత చెప్దు కానీ బ్రదర్. ఇంకొంతమంది వాక్యం చెబుతుందంటే పునరుత్థానం స్వార్థ ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు, అపహాస్యము చేస్తున్నారట. ఓహో వచ్చాడయ్యో పాస్టరు, దొంగ పాస్టరు. ఈ మధ్య పాస్టర్లు ఎక్కువైపోయారుగా, వాళ్ళు చేసే ప్రవర్తన బట్టేలేండి జనాలు కూడా మాట్లాడేది. కాబట్టి రకరకాలుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏంటంటే ఇగో ఈ హేళన చేసే మనస్తత్వం, అపహాస్యం చేసేవాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. అందుకే జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అందుకే దేవుని వాక్యం వినటం వల్ల నువ్వు బాగుపడతావే తప్ప
అద్దంలో నీ సహజ ముఖాన్ని చూసుకొని నువ్వు జాగ్రత్త పడతావని దేవుడిస్తే, దేవుడు రాయించి ఇస్తే దాన్నే అసహించుకొని దానికి లోపడకపోకుండా ఒకవేళ నీలో లోపం ఉంటే చక్కదిద్దుకోమని చెప్తుంటే అసహ్యం అయిపోయింది. చూడండి ఒకసారి అది కూడా చదువుదాం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన, కీర్తనల గ్రంథము మీరు జాగ్రత్త పరిశీలించండి. వాక్యం అలా ఉందో లేదో మీరు పరిశీలించండి. 50వ కీర్తన, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము, 50వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. చూద్దాం. దేవుడు రాయించిండు మాట. 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం, దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనకకు త్రోసివేసేదవు అన్నాడు. దిద్దుబాటు అసహించుకున్నాడు. నీవు సరి చెయ్యాలని, మంచి మార్గంలోకి నడిపించాలని, వాక్యానుసారంగా ఉండాలని, భయభక్తులు కలిగి ఉండాలని, నువ్వు ఏమండి నరకం వైపు వెళ్లకుండా పరలోకం తీసుకెళ్లాలని దిద్దుబాటు కార్యక్రమం చేసుకున్న ఆయన వాక్యము చేత అంటే దాన్నే నువ్వు త్రోసిపుచ్చి నిర్లక్ష్యం చేసి అశ్రద్ధతోటి తర్వాత ఏంట నాకు కుదరదు, నాకు అసహ్యంగా ఈ రకంగా ఉంటే దేవుడు తన పిల్లల్ని మార్చుకొని సరిదిద్దుకోవాలనే దేవుడు వారి జీవితాలు సరిదిద్దుకోవాలని దేవుడు ఇస్తుంటే దిద్దుబాటు అసహ్యం అయిపోయిందా? అడుక్కునే నలుగురు ఉన్నారట. రాత్రిపూట జాగ్రత్తగా వినాలి. అడుక్కు అంటే భిక్షాటన చేసే ఒక నలుగురు ఉన్నారు. వారు ప్రతిరోజు రాత్రి అనుకుంటున్నారట పడుకునే కాడ నలుగురు స్నేహితులు, రేపటి నుండి ఈ పని మానేయాలి, ఈ అడుక్కొని తినే పని మానేయాలి, మనం కూడా కష్టపడి పని చేసుకొని బ్రతకాలి, అందరిలాగా మనం బ్రతకాలి. ఈ అవమానాలు, ఈ పద్ధతులు, ఈ హేళన చేసే మాటలు మనకెందుకు, మనం రేపటి నుండి డిగ్నిటీగా అందరం కలిసి నలుగురం కలిసి చక్కగా పనికి వెళ్ళిపోదాం, ఈ అడుక్కునే పద్ధతి మానేద్దాం అని రాత్రి చక్కగా అనుకున్నారట. అనుకుని నిద్రపోయారు. తెల్లవారేసరికి ఎవడ చెప్ప వాడే తీసుకుని బయలుదేరారట. మీకు అర్థమైందా? మొదట రాత్రి ఏమనుకున్నారు? మనకి పని వద్దు, అందరూ హేళన చేస్తున్నారు, ఈ అడుక్కునే పద్ధతి వల్ల అవమానాలే వస్తున్నాయి, కానీ లేదు పో, తర్వాత రా పో అంటున్నారు, హేళన చేసి మాట్లాడుతున్నారు. అసలు ఇది వద్దురా బాబు, మనకేం తక్కువ బలం ఉంది, శక్తి ఉంది, పని చేసుకొని బ్రతుకుదాం, ఏం అవమానాలు పడుకుంటూ ఆడుకుని తిట్టమైంది, మనము రేపు పొద్దున్నే కష్టపడి పని చేసుకొని బ్రతుకుదాం అనుకోని రాత్రి మాత్రం చక్కగా అనుకొని పడుకుని తెల్లారే లేచేసరికి ఎవడి చెప్ప వాడి దగ్గరే వాడు తీసుకొని బయలుదేరారట. అంటే రాత్రి అనుకున్నది పొద్దున లేదు. వినేటప్పుడు ఉన్న విశ్వాసము తర్వాత ఉండదు. ఎందుకంటే బ్రతుకులు మారాలని దేవుడు కోరుకుంటుంటే మారని బ్రతుకులు మనవి. దిద్దుబాటు వలన తప్పులు తక్కువ అవుతాయా ఎక్కువ అవుతాయా అంటే తక్కువ అవుతాయి. నువ్వు సరిదిద్దుకోవటం వలన, దిద్దుబాటు చేసుకోవటం వలన తప్పులు తక్కువ అవుతాయి, పాపాలు తక్కువ అవుతాయి. ఇంకా చెప్పాలంటే మంచి ఎక్కువ అవుతుంది. తప్పులు తక్కువ అవుతాయి, మంచి ఎక్కువ అవుతుంది. అందుకనే ఎక్కువ అవ్వటం వలన ఏమవుతుందో తెలుసా? దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, దిద్దుబాటులోకి రావాలి, పాపాలు చెయ్యని స్థితిలోకి రావాలి. అదే సంపూర్ణత, దేవునికి ఇష్టమైన స్థితి. నువ్వు దిద్దుబాటే చేసుకోకపోతే ఎప్పుడు చూసినా ఒక రకంగానే ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు చూసినా ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది, మారలేదు, మారు మనసు పొందలేదు. సరైన ఉన్నత స్థితిలోకి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత అభివృద్ధి పొందినా నీలో మార్పు లేనప్పుడు, దిద్దుబాటు లేనప్పుడు నువ్వు ఎక్కడేసిన గొంగడ అక్కడే కదా. మార్పు రావాలి కదా, జీవితాలు చక్కదిద్దుకోవాలి. దేవుడు గొప్పగా నిన్ను స్థితిలోకి తీసుకొచ్చినప్పుడు, దేవుడు నీకు ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చినప్పుడు, దేవుడు ఏ స్థితిలో నుండి నీకు ఈ స్థితి ఇచ్చాడో ఒకసారి ఆలోచించుకొని
నువ్వు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు అలాగనే ఉంటా నేను ఇలాగనే ఉంటా అంటే నీకు దిద్దుబాటు అసహ్యం. మళ్ళీ చదువుతున్నాను చూడండి ఒకసారి 17వ వచనం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు అంటున్నాడు. నేను చెప్పే ప్రతి మాట నువ్వు దిద్దుకుంటావని సరిచేర్చుకుంటావు, నీ కుటుంబము క్రమంలోనికి వస్తుందని నేను చెప్తుంటే, దేవుని మాటలు హెచ్చరిస్తుంటే ఆ వాక్యాన్ని అపహాస్యం చేసి హేళన చేసి దూరం అయిపోయి చర్చికి రాకుండా చివరికి ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచించండి. దేవుడు అవకాశాన్ని ఇచ్చినా సరిదిద్దుకునే అవకాశం లేదు వాళ్ళకి, సరి చేసుకునే ఆలోచన లేదు వాళ్ళకి. అందుకే వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూనే ఉంటారు. ఇంకా చూద్దామా, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం అంటే మీకు అర్థమవుద్దా? 31వ కీర్తన 31వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 18వ వచనం. అబద్ధికుల పెదవులు మోయబడును గాక, వారు గర్వమును అపహాస్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు అన్నాడు. నీతిమంతుల పట్ల దేవుడు కఠినంగా ఉంటాడు, కానీ మనుషులు ఏమైపోయారట? నీతిమంతుల పట్ల కఠినంగా అయిపోయారట. చూడండి ఏమంటున్నాడు. నీతిమంతులు అంటే దేవునికి ఇష్టమా? అవిశ్వాసులు అంటే అనీతిమంతులు అంటే దేవునికి ఇష్టమా? ఒకసారి ఆలోచించండి. నీతిమంతులు అంటే దేవునికి ఇష్టమా? నీతిమంతులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని పట్ల విధేయత కలిగి యథార్థంగా బ్రతుకుతున్న వారు నీతిమంతులు. అలాంటి వారు ఏమంటున్నారు చూసారా? అబద్ధికుల పెదవులు మోయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు, కఠోరమైన మాటలు పలుకుదురు అంటున్నాడు. అంటే నీతిమంతుల్ని ఎంత మాట అంటే ఈరోజు యూట్యూబ్లో చూడు, ఫేస్బుక్లో చూడు, యథార్థంగా బ్రతుకుతున్న క్రైస్తవులు ఉన్నారు, నటించే క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవుడు కట్టిన సంఘంలో ఉన్నవారు ఉన్నారు, దేవుడు కట్టకుండా సాతాను కట్టిన సంఘాల్లో ఉన్నవారు కూడా ఉన్నారు. వీళ్ళ ప్రవర్తన చూస్తే ఎవరు నీతిమంతులు అన్నది నువ్వు బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. బైబిల్ చదవకపోతే నీకు అర్థం కాదు ఎవరు నీతిమంతులు. ఎవరి పట్ల కఠోరమైన మాటలు పలికేవారు ఉన్నారో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించు. వాక్యం చెప్పేవారి పట్ల హేళనగా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. స్వార్థ ప్రకటించే వారి పట్ల హేళనగా మాట్లాడేవారు, కఠినమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారట. మామూలుగా కాదు. అంటే దేవుడు అంటే నిర్లక్ష్యమా, అశ్రద్ధ? లేకపోతే దేవుడు ఏం చెయ్యలేడు నన్ను అనుకుంటున్నారా? క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, లోకంలో ఉన్నారు. ఇటువారు చెప్పబోతే క్రైస్తవుల్లో ఉన్నారు, లోకంలో ఉన్నారు. ఏమైపోతారో చివరికి అర్థమవుతుందా? దేవుణ్ణి అసహించుకునే పరిస్థితికి వచ్చేసారు లాస్ట్కి. మరి దేవుని చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడే. వెళ్ళిపోతున్నారు దేవుని చేతుల్లోకి, వెళ్ళిపోతూనే ఉన్నారు. అందుకే కఠోరమైన మాటలు పలుకుదురు అంటున్నారు. కఠోరమైన మాటలు పలుకుతున్నారట, హేళన చేసి మాట్లాడేస్తున్నారట. అప్పుడప్పుడు మనకు కూడా యూట్యూబ్లో కామెంట్లు వచ్చేస్తూ ఉంటాయి. వాటికి వాక్యమే తెలియదు, పూర్తిగా వాక్యమే తెలియదు, కానీ వాడికి తెలిసినట్లు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు అండి. వాక్యమే తెలియదు, తెలిసినట్టు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకా చెప్పాలంటే మంచి మాటలు చెప్తుంటే హేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వినటానికి వేగిరపడేవారు లేరు ఇక్కడ. హేళన చేసేవారు, చెబుతుంటే హేళన చేసేవాళ్ళు, చెబుతుంటే సొంత పనులు చేసుకునేవాళ్ళు వీళ్ళే. ఎంతకాలం సొంత పనులే. అందుకే
దేవుని సేవకుల్ని హేళన చేస్తే ఊరుకుంటారా? చూడండి ఒకసారి, అది కూడా చూపిస్తాను. దేవుని సేవకులని హేళన చేస్తే దేవుడు ఊరుకుంటాడా? రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం. నీ బ్రతుకులు మారటం కోసం దేవుడు తన సేవకుని నియమించుకొని నీకు మంచి మాటలు చెబుతుంటే, ఆత్మ సంబంధమైన మాటలు బోధిస్తుంటే వినకపోగా హేళన చేసి మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఒకసారి పరిశీలిద్దామండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23, 24 వచనాలు మాట్లాడుకుందామా, చదువుకుందామా? 23, 24 వచనాలు మీరు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, దేవుని సేవకుడైన దేవుని ప్రవక్త అయిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. జనులు లేదా ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు హేళన చేసి మాట్లాడుతున్నారట దైవజనుడిని. దేవుడు ఊరుకుంటాడా? చూడండి ఒకసారి, అది చదువుదాం. అక్కడ నుండి అతడు ఏబేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్మనే అతన్ని అపహాస్యము చేయగా 24 వచనం. అతడు వెనకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను అన్న మాటను చూస్తాం. బాగా వినండి, అక్కడ దైవజనుణ్ణి హేళన చేశారట, సేవకుణ్ణి, పాస్టర్ గారిని హేళన చేసి మాట్లాడారు. నిజాయితీగా బ్రతుకుతూ నీ బ్రతుకు దిద్దుకోమని చెప్పి పాస్టర్ గారిని హేళన చేసి మాట్లాడేశారట. బోడివాడు అతనికి గుండు కొట్టించుకున్నాడు, ఆయన తిరుగుతున్నాడు. ఆయన జోలి నీకెందుకు? ఆయన దారిని ఆయన పోతున్నాడు కదా. పాస్టర్ గారు పోతా ఉంటే హేళన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయారు వీళ్ళు. క్రైస్తవుల్లోనే పెరిగారు. అమ్మయ్య వీడు వచ్చాడు రా బాబు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఈ గృహాన్ని దర్శిస్తే అమ్మయ్య వీడు వచ్చాడు రా బాబు ఏడో ఒకటి చెప్తా ఉంటాడు. మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఉంటే అలాంటి వారు ఉన్నారు, ఇలా హేళన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, నీ బ్రతుకు దిద్దటానికి, నీ బ్రతుకు మార్చటానికి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి దైవజనుని నియమించి నీ ఇంటికి పంపించి నీ బ్రతుకు దిద్దుకుంటావని ఆలోచిస్తే దిద్దుబాటు నీకు అసహ్యమైపోయి హేళన చేసి మాట్లాడి ఏమైపోయారు తెలుసా? సేవకుని పట్టుకొని, దైవజనుని పట్టుకొని, ఎలీషాను పట్టుకొని ఏమంటున్నారో తెలుసా? బోడివాడా ఎక్కిపోమ్ము, బోడివాడా ఎక్కిపోమ్ము అని అపహాస్యం చేస్తున్నారు సేవకుని పట్టుకొని. వెంటనే దేవుడు ఊరుకున్నాడా? శపించేసాడట సేవకుడు. దేవుడు ఊరుకున్నాడా? 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చేసినాయి అంటే అడవిలో నుండి. ఎంతమంది? 42 మంది బాలుర్ని, 42 మందిని వేసి పడేసినాయి, చంపేసినాయి, అంతే. మా దగ్గర కూడా ఒక ఆయన ఉన్నాడు, హేళన చేసి లాస్ట్కి హార్ట్ అటాక్ వచ్చి తొందరగా చచ్చిపోయింది. యేసు ప్రభుని వాక్యం బోధిస్తుంటే హేళన చేసేవాడు, ప్రతిరోజు హేళన చేసేవాడు. ఆడికి తెచ్చిన తోసినట్టు బూతులు మాట్లాడేవాడు. చివరికి బూతులు మాట్లాడుతూనే హేళన చేసి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అతని భార్య కూడా అలాంటి అవిశ్వాసురాలే. చివరికి వచ్చేసరికి పక్షవాతం వచ్చేసి యేసు అన్న పదం వస్తే ఆ ఒక్క పదం తప్ప ఆమె నోటుకుంటే ఏమీ రాకుండా చేశాడు దేవుడు. అంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు కదా, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే పొరపాటే. ఆయన ఉన్నవాడును అనువాడునై ఉండి మోషేకి చెప్పాడు, ఓ యెహోవా అంటే ఎవరు అనుకుంటున్నావు? యెహోవా అంటే అర్థం ఏంటనుకుంటున్నావు? ఆయన ఉన్నవాడును అనువాడును. ఉన్నవాడంటే ఎప్పుడూ ఉన్నవాడే, ఎప్పుడూ కూడా ఉన్నాడు. అనువాడంటే ఎప్పుడు మాట్లాడేవాడు, ఎప్పుడు కూడా తన బిడ్డల పక్షము నుండి వాడు. అర్థమైందా? అంటే ఏదో పాత నిబంధనలో చెప్పారు సార్, ఇప్పుడు కాదుగా సార్ అని చెప్తారేమో. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. మనుషులు మారతారు కానీ దేవుడు మారడు.
మనుషుల ఉద్దేశాలు, మనుషుల ప్రవర్తనలు మారిపోతున్నాయి ఎప్పటికప్పుడు. ఈరోజు పొద్దున మాట్లాడింది సాయంత్రం దాకా కాదు, మధ్యాహ్నం దాకా కూడా ఉండదు మనుషుల దగ్గర. కానీ దేవుడు అలా కాదు. ఆయన మొదటి నుండి చివరి వరకు ఎప్పటి నుండో ఒకలాగే ఉన్నాడట. ఆయన మారలేదు, మార్పు లేని దేవుడు ఆయన. తన దైవజనులను లేదా తన సేవకులను ఏదైనా అంటే ఖచ్చితంగా తీర్పులోనికి వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళు. నీ బ్రతుకు దిద్దుకోవడానికి ఎంత వాక్యం చెబుతున్నా, సేవకులు పంపిస్తున్నా సరిదిద్దుకోక అసహ్యించుకుంటున్నారట. అసహ్యులు ఎవరంటే ఇల్లే. ఎంత చెప్పినా వినకపోగా ఎంతమంది చచ్చిపోయారట? 42 మంది. అందుకే గుర్తుపెట్టుకోండి, మోసేవాడికే కావిడి బరువు తెలుస్తుంది. మోసేవాడికే కావిడి బరువు తెలుస్తుంది. నీతిమంతునికే తెలుసు ఎంత కష్టపడి బ్రతుకుతున్నాము, నీతిగా బ్రతుకుతున్నారో నీతిమంతునికే తెలుస్తుంది ఎంత కష్టపడి నీతిగా బ్రతుకుతున్నారో దేవుని పట్ల. అలాంటి వారిని హేళన చేసి అపహాస్యం చేసి తర్వాత వింటాలే, రేపు వింటాలే, నాకు ఇష్టం లేదు, భయభక్తులుగా ఉండటం కూడా ఇష్టం లేదట. వాక్యం వినడానికి ఇష్టపడ్డట. ఆదివారం వచ్చిందంటే తర్వాత వచ్చి ఆదివారం చూసుకుందాం, ఇవాళ ప్రయాణం చేద్దాం, ఇవాళ ఫంక్షన్ పెట్టుకుందాం, ఇవాళ ఇలాంటి సాకులు చెప్పేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు లోకంలో. అందుకే ఎంతో కష్టపడి నీతిమంతునిగా బ్రతుకుతూ దేవుని పట్ల దేవుడు చెప్పింది నీకు బోధిస్తూ ఉంటే నీకు ఎక్కటం లేదు, నచ్చటం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత కలిగి ఉంది. అంతేకాక యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు తీయండి. 8వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకిష్టము, యెహోవానకు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును అన్నాడు. ఇక్కడ ఏం రాసిందో తెలుసా? న్యాయముగా ఒకని సొత్తు నాకు కావాలంటామే, అది దేవునికి అసహ్యం. అన్యాయంగా ఒకని సొత్తు నాకు కావాలంటామే, అది దేవునికి అసహ్యం. న్యాయంగా బ్రతుకు, తప్పులేదు. న్యాయంగా సంపాదించుకో, తప్పులేదు. అన్యాయంగా ఒకని సొత్తు ఒకటి తల మీద చేయి పెట్టేసి లాగేసుకుందాం అనుకుంటారు చూడండి. ఒకరిని తల మీద చేయి పెట్టేసి లాగేసుకుందాం అనుకుంటారు చూసారా? అలాంటి వారు అన్యాయంగా ఒకని సొత్తును కావాలనుకుంటున్న వారు దేవునికి అసహ్యం. ఒకని సొత్తు మాయమాటలు చెప్పి దోచుకోవటం దేవునికి అసహ్యం. ఒకని డబ్బు మాయమాటలు చెప్పేసి దోచేసుకొని వాళ్ళు ఉంటారు చూసారా? లోకంలో చాలా మంది చూస్తూ ఉన్నారు రకరకాల మనుషులు. అలాంటి వారు దేవునికి అసహ్యము. ఒకని సొత్తు మాయమాటల ద్వారా దోచుకోవడం దేవునికి అసహ్యం. దేవుని కొరకు ఇవ్వవలసింది, దేవుని కొరకు ఇవ్వవలసింది ఇవ్వకపోయినా దేవునికి అసహ్యమే. అర్థమైందా? దేవుని కొరకు తీయవలసింది, దేవుని కొరకు ఇవ్వవలసింది ఇవ్వకపోయినా దేవునికి అసహ్యమే. దేవుని అవసరత ప్రతి క్షణము గుర్తు చేసుకుని తీర్చేవాడు కావాలని దేవుడు అనుకుంటున్నాడు. నీ అవసరత ఆయన తీర్చగలడు. ముందు ఆయన ఆకలి, ఆయన అవసరత ఏందో తెలుసుకొని తీర్చగలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. నాకేం దేవునితో అవసరం లేదు, నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు కనుక నాకు దేవునితో అవసరమే లేదు అనుకున్నావు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించు. దేవుని అవసరత ఏంటో కూడా తెలుసుకుని, దేవుని పని ఎలా ఉందో తెలుసుకొని నువ్వు దోచుకునేవాడు అసహ్యుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇవ్వకుండా ఉన్నవాడు కూడా అసహ్యుడే. అందుకే దేవుని అవసరత ఏంటో తెలుసుకొని
దేవునికి అది అవసరత తీర్చేవాడిగా ఉన్నవారే దేవునికి ఇష్టం. ఎందుకంటే దేవునితో కూడా నీకు అవసరం ఉందన్న సంగతి గుర్తుపెట్టు. రాత్రి గడిస్తే బాగుండు అని అనుకునేవారు ఎవరో తెలుసా? ఎవరబ్బా అనుకునేవాళ్ళు? ఎప్పుడైనా విన్నారా? రాత్రి గడిస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారట లోకంలో. ఎవరో తెలుసుకోవాలి అని అంటే ఎప్పుడైనా ఒక నైట్ హాస్పిటల్లో ఉండండి, తెలిసింది మీకు. ఈ రాత్రి గడిస్తే చెప్పలేమండి అంటారు హాస్పిటల్లో. అవునా? రాత్రి గడిస్తే చాలు అనుకునేవారు హాస్పిటల్లో ఉన్నవారు చాలా మంది అనుకుంటున్నారు ఈ మాట. కానీ నీకు అర్థం కావట్లే. అంటే అంత భయంకరమైన స్థితిలో దిగజారిపోయి హాస్పిటల్లో వ్యాధులతో బాధలతో చావు బ్రతుకుల్లో ఉన్నవారు ఉన్నారు. కానీ నువ్వు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండి కూడా సండే ఒక ఆదివారం దేవుని సన్నిధిలో కరెక్ట్గా దేవుడు పిలిచినా రాని పరిస్థితి. దేవుడు నిన్ను పిలిచినా సండే పిలిచినా రాని పరిస్థితి. అప్పుడు నేను హాస్పిటల్లో వేసాడు అనుకో, ఈ రాత్రి గడిస్తే చాలు అనుకుంటున్నావే, అది అప్పుడు నీకు ఆయన అవసరం ఏంటో తెలిసింది. నీకు అర్థమైందా? ఒక సండే నేను దేవుడు పిలుచుకున్నా తన కుమారుడిగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మహిమపరిచి ఆరాధించి గణపరచాల్సిన నువ్వే నిర్లక్ష్యం చేత అశ్రద్ధ చేత నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి దేవుని సన్నిధి దేవుడు పిలిచినా రాకుండా ఉన్నావు కదా. ఒకానొక దినమందు హాస్పిటల్లో ఈరోజు గడిస్తే చాలు అనుకునే స్థితికి దిగజార్చినప్పుడు అప్పుడు దేవునితో నీకు అవసరం లేదా అని అంటే అప్పుడే ఆయనే నీకు దిక్కు అవుతాడు. ఆయనే నీకు దిక్కు అవుతాడు. అప్పటిదాకా నీకు ఏంటంటే బాగా ఆరోగ్యంగా ఉన్నావు, టెంపర్ చూపిస్తున్నావు, గర్వం ఉంది, కావలసినంత డబ్బు ఉంది, బలం ఉంది, ఏదైనా చేయగలనన్న ధీమా ఉంది నీకు. అందుకని నువ్వేం చేస్తున్నావు అంటే నిర్లక్ష్యం చేసేస్తుంది. ఆదివారం చర్చికి రా. చాలా మంది ఉన్నారులేండి, అందరూ కాదు, కొంతమంది. కాబట్టి ఒక్క దెబ్బ కొడితే నెత్తి మీద అప్పుడు పోయి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు నీకు దిక్కు ఎవరు నాయన అంటే ఆయనే దిక్కు అయిపోతాడు. ఆయనే నీకు దిక్కు. అందుకే జ్ఞాపకం చేసుకో, నీవు చెయ్యగలిగినే చేయమంటాడు దేవుడు. కానీ నీకు బరువు ఎక్కువై నువ్వు భారం భరించలేని స్థితికి వెళ్ళేది దేవుడు అప్పగించడు నీకు పని. నువ్వు చెయ్యగలిగిందే దేవుడు చెయ్యమంటాడు. ఇవ్వటంలో, ప్రార్థించటంలో, చర్చికి రావటంలో, దేవుని పనిలో పాల్గొనటంలో, దేవుని కార్యక్రమాల్లో సహకరించటంలోనే చేయమంటాడు. అంతే తప్ప భారము ఇంకెక్కువ మోయిన ఆయన అని ఎప్పుడు నీకు భారం ఎక్కువ మోపేవాడు కదా. ఈ విషయాన్ని ఇంకొక రకంగా చెప్పాడు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. దేవుడు ఇంకొక రకంగా చెప్పాడు. చూద్దాం 10వ అధ్యాయం ఏంటి ఒకసారి. తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. ఇంకొక రకంగా చెప్పాడు అనమాట ఆ మాటనే. భారం భరించేంతే మోపుతాడు, అంతకంటే ఎక్కువ మోపడు అనటానికి ఇది చెప్తున్నాడు. మీరు ఏమంటున్నాడు? సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును అన్నమాట చెబుతున్నాడు. శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా నీకు తెలియజేస్తాడట. నువ్వు మొయ్యగలిగినంతే ఆ భారం, అంతేగాని ఎక్కువ మోపడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఆ భారమే ఎక్కువైపోయిందని, చర్చికి రావటమే భారం అయిపోయిందని, ప్రార్థన చేయడమే భారం అయిపోయింది, దేవునికి ఇవ్వటమే భారం అయిపోయిందని, ఎంతకంటే నేను ఎక్కువ వేయలేను, ఎంతకంటే నేను ఎక్కువ చేయలేను. అదే హాస్పిటల్కి పోతే నువ్వు పెట్టలేవా? 1,00,000 పెట్టాలంటాడు ఆ డాక్టరు. అప్పుడేం చేస్తావు? అరవకుండా ఉన్న ఆస్తులు అమ్ముకొని డాక్టర్ హాస్పిటల్లో బిల్లు కట్టి వస్తావు. నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కదా. మరి దేవునికి ఇవ్వటంలో వెనకాడుతున్నావేంటి అంటే
అన్యాయంగా దోసుకుంటున్నావు దేవుని సొత్తు కూడా. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. అందుకే జ్ఞాపకం చేసుకోండి, వీళ్ళంతా ఎవరంటే దేవునికి అసహ్యులు. వీళ్ళంతా ఎవరంటే దేవునికి అసహ్యులు. ఎందుకంటే దేవునికి ఇవ్వమంటే ఎవరు, దేవుని పనిలో ఉండమంటే ఉండరు. నీ బ్రతుకు దిద్దుకొని ఆయన అని చెప్తే వినరు. దిద్దుబాటు నీకు అసహ్యం అయిపోతుంది. నీతిమంతుల్ని ఒకవేళ దేవుడే నియమించుకొని నీతిమంతుల్ని సేవకులను నీ మధ్యకు పంపించి వాక్యం బోధిస్తుంటే హేళన చేస్తారు, కఠోరమైన మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, హేళన చేస్తారు, అవసరం కొడతారు, తిడతారు, చంపుతున్నారు ఈ మధ్య కాలంలో సేవకుల్ని, క్రైస్తవుల్ని. ఇవన్నీ దేవుడు చూడటం లేదా? ఈ పనులు చేసేవారు దేవునికి ఇష్టలా? ఇలా నడుచుకునే వారిని దేవుడు ఇష్టపడతాడా? అసహించుకుంటున్నాడన్న సంగతి తెలుసా? వీళ్ళు చచ్చిపోతే నరకంలో పడిపోతారన్న సంగతి వీళ్ళకి అర్థమవుతుందా? క్రైస్తవులైనా మీ మీద భారం మోపేవాడు కాదు దేవుడు. ఉన్న భారానికి ఎలా నువ్వు మోయగలిగినంతే, కానీ నీకే అది ఎక్కువైపోయింది. చెయ్యమన్నదే ఎక్కువైపోయింది. కష్టం నేను చేయలేను అంటున్నావు. చర్చికి రమ్మంటే కష్టం, నాకు కుదరలేదు అంటున్నావు. వాక్యం వినమంటే నిద్ర వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇలాంటి వారే దేవునికి అసహ్యులుగా ఉంటున్నారు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామా? జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 16వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. మీరు చెయ్యవలసిన కార్యములు ఏవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. లెగిస్తే అబద్ధం ఆడేవాడు. ఈ సత్యం ఎట్ట మాట్లాడుతావు నువ్వు? మాట్లాడాలంటే నువ్వు దిద్దుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం అయిపోయింది. దిద్దుబాటు వలన నీ తప్పులు తక్కువ అవుతాయి కానీ ఎక్కువ కావు. నువ్వు నీతిమంతుడిగా మారటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దిద్దుబాటు చేసుకుంటున్నావు కాబట్టి. అద్దంలో నీ ముఖం చూసుకుంటున్నావు కాబట్టి ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నలుపు రంగు ఉంది, అక్కడ పోగొట్టుకోవాలంటే ఎలాంటి క్రీములు వాడుకోవాలని జాగ్రత్తగా అద్దంలో చూసుకుని సహజమోహం తెలుస్తుంది. నువ్వు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. వాక్యమే వినకపోతివి, వాక్యానికే లోపడకపోతివి, సత్యాన్ని అంగీకరించకపోతివి, లెగిస్తే అబద్ధం ఆడుతుంటివి, లెగిస్తే సేవకులు దూషిస్తుంటివి. దూషించడం అంటే తిట్టన అవసరం లేదు. నీ మాటలు తర్వాత చెబుతుగా నాయన అంటే చాలట. ఆ మాటే, అయ్యా నాకు ఇప్పుడు టైం లేదు, నేను వినడానికి తర్వాత వింటా అంటే చాలు. అది పాపం అన్న సంగతి నీకు అర్థమవుతుందో లేదో మరి. అందుకే మీరు చేయవలసిన కార్యమే లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలెను అన్న మాటను చూస్తుంది. సత్యమును బట్టి ఏమండి మీకు అర్థమవుతుందా? న్యాయమును బట్టి గుమ్మంలో తీర్పు తీర్చాలట. ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడుతూ ఉండాలట. అబద్ధం మాట్లాడటం ఆపేయాలట. అబద్ధాన్ని ఆపేసేవారు ఎవరన్నా ఉన్నారా? లెగిస్తే అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువైపోయారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అబద్ధాల పుట్టలు అయిపోయారు. మాట్లాడటం ఎక్కువైపోయింది. ఏం చేస్తాం? అలా అయిపోయారు, లోకంలో కలిసిపోయారు. అది అలవాటు అయిపోయింది, అది సింపుల్ అయిపోయింది, అది కామన్ అయిపోయింది అంటారు చాలామంది చెప్పాలండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అబద్ధాలు ఆడటం తక్కువ చేసి సత్యమునే మాట్లాడవాలని. సత్యం అంటే వాక్యానుసారంగా మాట్లాడాలి క్రైస్తవుడు. ఇంకా 17వ వచనం. తన పొరుగువాని మీద ఎవడను దుర్యాలోచన యోచింపకూడదు. దురాలోచన అసలు చెయ్యకూడదట. అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు. అబద్ధంగా ఓట్లేస్తాయంటారు. ఓట్లేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో. ప్రామిస్
కాబట్టి గుర్తుపెట్టుకోండి, అబద్ధ ప్రమాణాలు చేసే వాళ్ళు దేవునికి ఇష్టం అనుకుంటున్నారేమో, అది కూడా అసహ్యులే. ఇంకా ఇవన్నీ నాకు అసహ్యములు, ఇదే యెహోవా వాక్కు. ఇందులో చెప్పిన 4 ఉన్నాయి, జాగ్రత్తగా పరిశీలిస్తే. అబద్ధమాడేవారు దేవునికి అసహ్యులు. అర్థమైందా? సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మాల్లో తీర్పు తీర్చాలి. ఏ తీర్పు తీర్చాలి? ఏది మాట్లాడాలన్నా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు న్యాయంగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, సమాధానకరంగా ఉన్నామా లేదా అన్నది తెలుసుకొని నీవు తీర్పు తీర్చు. 17వ వచనంలో అంటాడు, పొరుగువాని మీద దురాలోచన చేయకూడదు. దురాలోచన అస్సలు చేయకూడదు. ఒకవేళ అలాగ చేస్తే దేవునికి అసహ్యం. అబద్ధ ప్రమాణం చేయకూడదు, అది కూడా దేవునికి అసహ్యం. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారు? దేవునికి అసహ్యులు, అసహ్యాన్ని పుట్టించేవాళ్ళు. దేవుని వాక్యం వినని వాళ్ళు అసహ్యులే. సేవకుని హేళన చేసి మాట్లాడే వాళ్ళు అసహ్యులే. సువార్త తర్వాత వాక్యం చెబుతుంటే తర్వాత ఏందాంలే, తర్వాత పెట్టుకుందాంలే ప్రార్థన, మా కుటుంబ ఆరాధన జరగాలి అని అంటే తర్వాత వచ్చే వారం అండి, ఇప్పుడు కుదరదు. వచ్చే వారం దాకా నువ్వు బ్రతుకుంటావో పోతావో నీకే గ్యారంటీ లేదు. ప్రతి మనిషి కూడా గ్యారంటీ లేని బ్రతుకుతూ గ్యారంటీ ఉన్నాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అర్థం చేసుకోవాలి, తమ బ్రతుకు ఆవిరి వంటిది, తమ జీవితం ఆవిరి వంటిది అన్నది మనుషులకు అర్థం కాని పరిస్థితికి వచ్చేసారు. అందుకే దేవునికే అసహ్యాన్ని పుట్టించే పరిస్థితికి వచ్చేసారు. ఇంకా చూస్తే సామెతల గ్రంథములో చివరి మాట ముగించుకుందాం. సామెతల గ్రంథములో 6వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేంటంటే అవేవనగా అహంకార దృష్టియు, అహంకారంతో చూస్తూ ఉంటారు. బైబిల్ భాషలో చెప్పాలంటే వేషపు చూపు. సౌలు దావీదు పైన చూపించిన వేషపు చూపు. అసూయతో చూస్తూ ఉంటారు, అహంకారంతో చూస్తూ ఉంటాడు. వాడెంత నా చేతి కింద అనుకున్నట్టు మాట్లాడతాడు, వాడితో నాకేం పని అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అలాంటి వారి గురించి చెప్తున్నా అన్నమాట. అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుక అంటే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ లోక సంబంధమైనవి గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది ఆ నాలుక. సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు ఎదుటి వారిని ఏదో ఒకటి ఆడిపోసుకుంటుంటారు అంటారే మన భాషలో, మన వాళ్ళ లెక్క ప్రకారం ఎప్పుడు ఏదో ఒకటి ఆడిపోసుకుంటుందండి ఆమె. అతను కూడా అంతేనండి, ఊరుకోడండి అని చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, ఎప్పుడు చూసినా గొడవల మారండి అని చెప్తా ఉంటారు. ఇలాంటి వారి గురించి కళ్ళల్లాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు. చూసారా, నీతిమంతులను చంపే చేతులు అటవి. దురాలోచనలు యోచించు హృదయమును. ఎప్పుడు దుర్యాలోచన అంటే దురాలోచనలే, మంచి ఆలోచనలు కావు, దురాశ పరులు అన్నమాట. దురాలోచనలు ఎప్పుడు చేస్తూ ఉంటారు, మంచి ఆలోచన చేసేవారు గారు. అందుకే దురాలోచనలు యోచించు హృదయము. కీడు చేయుటకు త్వరగా పరుగులెత్తు పాదములను. ఎప్పుడు చూసినా కీడు చెయ్యాలి, ఎదుటి వారికి ఏదో ఒక రకంగా ముంచేయాలా, నెత్తిమీద చేయి పెట్టాలా. అర్థమైందా? కీడు చేసేవాడిని పాదములు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేనాటిని ఉన్నట్టుగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది అంటారు కదా, తడికి కట్టినట్టుగా ఉండకూడదు అబద్ధం ఆడితే, గోడ కట్టినట్టు ఉండాలట పెద్దోళ్ళ సామెత. ఎలా ఉండాలంటే గోడ కట్టినట్టు ఉండాలి అబద్ధం ఆడితే తడిక కట్టినట్టు ఉండకూడదట. అలాంటి అబద్ధములు ఆడించేవాడు. చూసారా ఏమంటున్నారు? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. వీళ్ళందరూ ఎవరంటే యెహోవాకు అసహ్యులు. చూసారా, పెద్ద లిస్టే పెట్టాడు ఇక్కడ దేవుడు.
ఏంటంట? అహంకారంగా చూసే, అసూయతో చూసే దృష్టి, ఎప్పుడు గొడవలు పెట్టుకునే నాలుక, ఎదుటి వారిని ఎప్పుడు దూషిస్తుంటది. ఏదో సమయంలో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఖాళీగా ఉండరు. ఎదుటి వారి గురించి చెప్తుంటారు, ఊగొడుకుంటా ఉంటారు. ఎప్పుడు చూసినా ఎదుటి వారి గురించి ఆలోచనలు, కళ్ళల్లో నాలుక, నిరపరాధులను చేతులు. నిరపరాధులు అంటే ఏ పాపం ఎరగని వాళ్ళు, నీతిమంతులను చంపే చేతులు. దురాలోచనలు అంటే దురాలోచనలు యోచించు హృదయం ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ ఉంటుందంట. ఈ ఆలోచన ఎలా సంపాదించాలి, ఎలా మోసం చేయాలి, ఎలా నెత్తి మీద చేయి పెట్టాలి, ఎవరిని కించపరచాలి, ఎవరిని తగ్గించాలి, ఇలాంటి ఆలోచనలు చేసే హృదయం. కీడు చేయుటకు త్వరపడే పాదములు, పాపాలు చేయడానికి, ఎక్కువగా ఎదుటివాడికి కీడు చేయడానికి, పాపాలు చేయడానికి పరుగులెత్తే పాదాలట. ఎప్పుడు చూసినా పరుగుల మీద ఉంటారు, చాలా బిజీ. పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షిగా. లేని వాటిని పలకటం అంటే అబద్ధం ఆడటమే. అవునా? అలాంటి వారు అన్నదమ్ముల్లో జగడంలో పుట్టించువాడు. వీళ్ళందరూ ఎవరంటే యెహోవాకు అసహ్యులు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకు దిద్దుకోవాలి. దిద్దుబాటు అసహ్యంగా ఉండకూడదు. దిద్దుబాటు వల్ల నీలోను నీ పిల్లల్లోనూ మార్పు వస్తుంది. నీ కుటుంబంలో ఒక క్రమశిక్షణలోకి వస్తారు. అది దేవుడు చూడాలనుకుంటున్నాడు, అది దేవునికి ఇష్టం అంటున్నాడు. అది వదిలిపెట్టేసి నువ్వేం చేస్తున్నావంటే నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని వాక్యాన్నే అసహించుకునే పరిస్థితికి వచ్చేసారు. బ్రతుకు దిద్దుకోవాలా, దిద్దుబాటులోనికి రావాలా, దేవునికి ఇష్టంగా ఉన్నానో లేదో అని పరిశీలించుకోవాలా. ఆ పరిశీలించుకునే ప్రయోగమే ఎలా? ఇదిగో నా సేవకుడిని పంపిస్తున్నాను, అతని ద్వారా నీకు వాక్యం బోధిస్తాను, ఆ వాక్యం శ్రద్ధగా విను, హేళన చేయకు, శ్రద్ధగా విను, సరిచేసుకో. అది అర్థం వంటిది వాక్యం. నీ జీవితానికి మేలు చేస్తుందే కానీ కీడు చేయదు. నీ పాదాలకు వెలుగు చూపిస్తుంది కానీ ఎప్పుడు చీకట్లోకి నడిపించదు. అలాంటి వాక్యాన్ని బోధించడానికి నా సేవకుడిని పంపిస్తే తర్వాత ఏంట? నాకు ఇప్పుడు కుదరలే. కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, సేవకుడు అలాగ ప్రవేశించగానే భర్త పిల్లలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. పాపం భార్య ఒక్కతే ఉంటుంది, అయ్యగారు రండి కూర్చోండి అని. మిగిలిన వారు చాలా బిజీ కదా, ఎందుకంటే అమ్మో నేను వచ్చాడు, ఏదో ఒకటి చెప్తాడు దేవుని మాటలు అనేసి కుటుంబంలో ఉన్న పిల్లలు తప్పించుకోవటానికి వెళ్ళిపోతూ ఉంటారు, బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కూర్చోకుండా దేవుని మాటల వైపు కూర్చోకుండా. ఎందుకంటే దివారాత్రము ఆయనను ధ్యానించువాడు, ఆయన వాక్యమును ధ్యానించువాడు. దాన్ని వాక్యం ధ్యానించడం వినడానికే మనసు రావట్లేదు వీళ్ళకి. దిద్దుబాటు అసహ్యమైపోయింది, చెప్పేవాడు అసహ్యమైపోయాడు, చెప్పేవాడు హేళనైపోయాడు. ఎవరి కోసం ఇది? నీ జీవితం కొరకు, నేను పరలోకానికి నడిపించడం కొరకు. నీ ఇంటికి వచ్చి బోధించడం వలన పాస్టర్ గారికి 1000 రూపాయలు జీతము రాదు, ఒక 10,000 ఎవరైనా ఇస్తానని కూడా లేదు. కానీ నీ జీవితం మారటం వలన, దేవుని వైపు తిరగటం వలన నీ ఆత్మ నరకంలో పడిపోకుండా పరలోకానికి చేరుకుంటుందన్న ఒక ఆశ. ఎందుకంటే నశించు దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినట్లుగా ఆయన అప్పగించిన పని శిష్యులు అప్పగించిన పని మనము చేస్తున్నాం. ఈరోజు సేవకులు చేస్తున్నారు. ఈరోజు అది వదిలిపెట్టేసి హేళనగా మాట్లాడి, హేళన చేయడం అంటే దేవుణ్ణి హేళన చేసే పరిస్థితి లేదు. డైరెక్ట్గా హేళన చేయరు, ఇండైరెక్ట్గా ఏ పని చేసినా ఇండైరెక్ట్. ఎందుకంటే చేతికి మట్టి అంటకూడదు. కొంత ఏమంటారండి, చేతికి రక్తం అంటకుండా పని పూర్తి చేయి అంటారు కదా, ఇది సినిమాలో డైలాగ్. అట్లానే చేతికి మట్టి అంటకుండా చేసే పని ఏంటో తెలుసా? బ్రదర్ నాకు ఈరోజు కుదరలేదండి, వాక్యం వినాలనే ఉంది, నాకు కుదరలేదు, డ్యూటీ ఉంది, పని ఉంది, అందుకే రాలేకపోయాను, బంధువులు వచ్చారు బ్రదర్ అందుకే రాలేకపోయాను. ఇదే దేవుణ్ణి అసహించుకుని, వాక్యాన్ని అసహించుకునే పని. ఎందుకనంటే ఎన్ని పనులున్నా అన్ని మానేసి దేవుని సన్నిధికి రావాలి. పాపం వీళ్ళు ఎలా వచ్చారు చూడండి, ఒకసారి చూద్దామా.
మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే చిన్న మాట. 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమన్నాడట? యేసు ప్రభు వచ్చాడట, వచ్చేసి రండి నన్ను వెంబడించండి అన్నాడట. అప్పటి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారుమనసు పొందని వారితో చెబుతూ ఇలాగన్నాడట. ఏమన్నాడు? యేసు గలిలయ సముద్ర తీరాన వెళ్ళి నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రే అనే 2 సహోదరులు సముద్రములో వలలు వేయుచుండ చూశాను. వారు జాలర్లు. ఆయన అన్నాడట, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించరి అన్నాడు. ఏమంటే ఆయన ఎప్పుడైతే చెప్పాడో వెంటనే వలలో పడవలో అన్ని వదిలేశారట. వాళ్ళు దోణిలో వదిలిపెట్టారట, పడవలో వలలో వదిలిపెట్టారట. ఒక వల కొనాలంటే ఇప్పుడు దాదాపు 5,000 రూపాయలు ఉన్నాను. ఇంక ఎక్కువే ఉంది. పెద్ద పెద్ద వాళ్ళు, ఆ కాలం నాటి వాళ్ళు కావాలంటే కుదరవు. ఇప్పుడు అంత మోడల్స్ వచ్చేసాయి. కొన్ని దోణి తయారు చేయాలన్నా ఎంత ఖర్చుతో కూడిన పని, ఒక పడవ తయారు చేయాలన్నా ఆ విలువైనవన్నీ వదిలేసి వాళ్ళ జీవనోపాధి, ముందు జీవనోపాధి అంటే చేపలు పట్టి బతకటం. బాగా గుర్తుపెట్టుకున్నాం. కుటుంబాన్ని పోషించాలంటే ఏదో ఒక జీవనోపాధి కావాలి. వాళ్ళ జీవనోపాధి ఏంటయ్యా అంటే చేపలు పట్టుకొని అమ్ముకొని బతకటం. ఆ పని వదిలిపెట్టారు, పడవను వదిలిపెట్టారు, వలలు వదిలిపెట్టేశారు, యేసు ప్రభుని వెంబడించేశారు. ఎంత స్పీడ్గా ఉన్నారు చూసారా? ఎంత ఖచ్చితంగా ఉన్నారో చూసారా? ఎంత కఠినంగా ఉన్నారో చూసారా దేవుని పట్ల? ఈరోజు ఎవరైనా క్రైస్తవులు అలా ఉన్నారా? ఏమన్నా వదిలిపెట్టి వచ్చేగాయలవా? ఏ పనైనా ఆ పని చేసుకోవాలా, రావాలా. కొంతమంది ఉన్నారు కడుపు నిండా పుల్లుగా తిని వచ్చి కూర్చుంటారు నిద్రపోవడానికి. పుల్లుగా తిని వచ్చి ఇక్కడ నిద్రపోతారు అన్నమాట. ఎక్కడా నీకు సోరు దొరకదు, ఇక్కడే నిద్ర వస్తుంది. వాక్యం ఏంటంటే వీళ్ళకి జోలపాట. వాక్యము నేను నరకానికి నడిపించకుండా కాపాడేది. ఆ వాక్యమే నిన్ను నరకానికి కూడా నడిపించి తీర్పు తీర్చేది అన్నది కూడా అర్థం కావట్లే. నువ్వు అందుకే ఎలా ఉన్నారంటే ఇలా తయారైపోయారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. వెంటనే వలలు వదిలిపెట్టేసి ఆయన వెంబడించిన వారు ఉన్నారట. వాళ్ళ దోణిలో వదిలిపెట్టారట. చూడండి 22వ వచనంలో కూడా అదే మాట ఉంటుంది. చూడండి ఒకసారి. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి అన్నమాటను చూస్తున్నాం. కాబట్టి ఆయన వెంబడించారట. అలాంటి విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చే పరిస్థితి రావాలా, అలా మార్పు చెందే పరిస్థితి రావాలా. కాబట్టి జ్ఞాపకం చేసుకుంది. దేవునికి అసహ్యాన్ని పుట్టించేవారు కాకుండా దేవునికి విధేయత చూపించేవారిగా మనం ఉండటానికి ప్రయత్నించడం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు. ఆయన ఇప్పటి వరకు నా మాటలుగా కాక నీ మాటలుగా వినిపించు. ప్రతి హృదయంలో ఈ మాటలు పడి ఫలించినట్లుగా సహాయం చేయమని, ఈ మాటలు వారి హృదయాలు ఫలించినట్లుగా కృప చూపించమని, వారి గృహాలకు వెళ్ళి నెమరు వేసుకుని జ్ఞానమును కలగచేయమని వేడుకుంటుంది. ఈ మనవలు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.